హాయ్ ఫ్రెండ్స్, ఫరాన్ అఖ్తర్ చాలా రోజుల తర్వాత హీరోగా నటించిన 120 బహదూర్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1962లో చైనాకి భారతదేశానికి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో మేజర్ షైతాన్ సింగ్ తన 120 మంది సైనికులతో కలిసి 3000 మంది చైనా ఆర్మీని ఎలా ఎదుర్కొన్నారో అన్నదే కథ. ఈ టైప్ కథలు మనం చాలా చూసాం. బార్డర్ సినిమా అందుకు ఉదాహరణ. అయితే బార్డర్ సినిమాలో అద్భుతమైన సంగీతం, ఆసక్తి కలిగించే ప్రతి సైనికుడి యొక్క ఫ్లాష్ బ్యాక్ ఆ సినిమాని నిలబెట్టింది. ఈ సినిమాకి సంగీతం అంత గొప్పగా లేదు, ఉన్న 2 పాటలు అంత గొప్పగా ఆకట్టుకో, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. చాక్లెట్ కోసం సినిమా స్టార్టింగ్లో గొడవ పడ్డ ఇద్దరు చనిపోయే సన్నివేశం జాలి కలిగిస్తుంది. అలాగే యుద్ధం జరిగిన తర్వాత రేడియో ఆపరేటర్ యాదవ్ పరిగెట్టుకుంటూ వచ్చి అతను చెప్తుంది కూడా ఆర్మీ వాళ్ళు నమ్మకపోవడం విశేషంగా భావించాలి. దాన్ని రికార్డ్ చేసి హయ్యర్ అథారిటీ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నమ్మరు, నిజంగా జరిగిందా అని సాక్ష్యం అడుగుతారు. సినిమా చివరిలో మంచులో గడ్డకట్టిన సైనికుల శరీరాలు చూసిన తర్వాత నమ్ముతారు. హృదయాన్ని కదిలించేస్తుంది ఆ సన్నివేశం. ఫరాన్ అఖ్తర్ జీవించాడు ఆ పాత్రలో, షైతాన్ సింగ్ పాత్రలో చాలా బాగా చేశాడు ఆయన. ఒక్కొక్క సైనికుడు మరణించే సన్నివేశాన్ని అద్భుతంగా తీశాడు దర్శకుడు. ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే అందించింది ప్రముఖ తమిళ దర్శకుడు కెమెరామెన్ రాజు మీనన్. దర్శకుడు బాగానే తీశాడు సినిమాని. మొత్తం మంచు కొండల్లో చల్లగా తెల్లగా తీయాలనుకున్నాడు, కానీ అక్కడక్కడ గ్రేడియంట్ ఎఫెక్ట్లు వాడి కెమెరామెన్ చాలా అద్భుతమైన క్రియేషన్స్ చేశాడు. కెమెరామెన్ గ్రేడియంట్ ఎఫెక్ట్లు వాడి సూపర్గా తీశాడు ఫోటోగ్రఫీ. రజాంగ్లా చైనా ఇండియా బార్డర్లో ఈ యుద్ధం అంతా జరిగింది. ఇంత ధైర్యవంతులు మన ఇండియన్ సైనికులు అని తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్లో షైతాన్ సింగ్ దూరంగా నడుచుకుంటూ వెళ్ళి చైనా బార్డర్లో స్నైపర్ని ఇండియన్ బార్డర్ స్నైపర్తో చంపిస్తాడు. అదే టెక్నిక్ని క్లైమాక్స్లో వాడి చైనా మేజర్ని చంపుతారు. అది హైలైట్. నిజంగా 1962లో జరిగిన ఈ యుద్ధాన్ని తెర మీద కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శకుడిని, నిర్మాతని అభినందించి తీరాలి. రాశి ఖన్నా పాత్ర 5-6 సీన్లే ఉంటుంది, కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ పాత్ర. భర్త దీపావళికి 4 రోజుల ముందే యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు భార్య ఇల్లంతా దీపాలతో అలంకరించి వీడ్కోలు చెప్పే సన్నివేశం హైలైట్గా ఉంటుంది. మన దేశానికి రక్షణ కల్పించే ఇటువంటి సైనికులకి ఎంత చేసినా ఎన్ని చేసినా తక్కువే. ఈ సినిమా వాళ్ళకు నివాళిగా అనుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?